హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ వీడియోలో సి లాంగ్వేజ్లో మన పర్సనల్ డీటెయిల్స్ని అవుట్పుట్లో ఎలా ప్రింట్ చేయాలనేది నేర్చుకుందాం. ఇక్కడ మనం డిఫరెంట్ డేటా టైప్స్ని యూజ్ చేస్తాం. అలానే మనకి డేటా టైప్స్ మీద ఒక మంచి ఐడియా వస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. మన ఫస్ట్ డేటా టైప్ వచ్చేసి నేమ్ని ప్రింట్ చేయడం కోసం క్యారెక్టర్ని యూజ్ చేస్తున్నాం. సో క్యారెక్టర్ నేమ్ స్క్వేర్ బ్రేసెస్ యూజ్ చేసి 20 అని ఇచ్చా. 20 అంటే ఈ నేమ్ అనే క్యారెక్టర్ మనకి 20 క్యారెక్టర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. అంటే ఒక స్ట్రింగ్ ఫార్మాట్ అనమాట. ఎందుకంటే మనం నేమ్ని ఒక స్ట్రింగ్ ఫార్మాట్లో ఇస్తాం కాబట్టి. నెక్స్ట్ మన ఏజ్. సో ఇంటిజర్ ఏజ్ అయిపోయింది. అలానే జెండర్ కోసం క్యారెక్టర్ జెండర్, ఎందుకంటే ఒక సింగిల్ క్యారెక్టర్ కాబట్టి. హైట్ కోసం ఫ్లోట్ని యూజ్ చేస్తాం, ఫ్లోట్ హైట్. అలానే శాలరీ కోసం మనం డబల్ని యూజ్ చేస్తాం. అలానే ఫోన్ నెంబర్ కోసం అన్సైన్డ్ లాంగ్ని యూజ్ చేస్తాం, లాంగ్ PHNO. సో మనం సక్సెస్ఫుల్గా డేటా టైప్స్ని డిక్లేర్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం ప్రింట్ఎఫ్ అండ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్స్ని రాసుకుందాం. సో ప్రింట్ఎఫ్ డబల్ కోట్స్ ఎంటర్ యువర్ నేమ్. అలానే స్కాన్ఎఫ్ డబల్ కోట్స్ %s. సో సింగిల్ క్యారెక్టర్ కోసం మనం క్యార్ని యూజ్ చేసినప్పుడు %cని యూజ్ చేసాం. అలానే మన స్ట్రింగ్ ఫార్మాట్ని ఇస్తున్నాం కాబట్టి మనం %sని యూజ్ చేస్తాం. సో కామా పెట్టుకొని నేమ్ అండ్ ఎండ్ రిప్రజెంట్ పక్కా, ఎందుకంటే మనం ఇన్పుట్ని ఇస్తున్నాం కాబట్టి. ఆ తర్వాత ప్రింట్ఎఫ్ డబల్ కోట్స్ ఎంటర్ యువర్ ఏజ్ అండ్ స్కాన్ఎఫ్లో డబల్ కోట్స్ %d కామా అండ్ రిప్రజెంట్ ఏజ్. ప్రింట్ఎఫ్ డబల్ కోట్స్ ఎంటర్ యువర్ జెండర్ అండ్ స్కాన్ఎఫ్లో డబల్ కోట్స్ %c, ఎందుకంటే సింగిల్ క్యారెక్టర్ కాబట్టి, ఐదర్ మేల్ ఆర్ ఫీమేల్ కాబట్టి. సో కామా పెట్టుకొని అండ్ ఎండ్ రిప్రజెంట్ జెండర్. అండ్ మన ప్రింట్ఎఫ్లో మేల్ ఆర్ ఫీమేల్ అనేది కూడా స్పెసిఫై చేద్దాం, లైక్ స్క్వేర్ బ్రాసెస్ యూజ్ చేసి మేల్ ఆర్ ఫీమేల్. ప్రింట్ఎఫ్ డబల్ కోట్స్. ఇప్పుడు మనం శాలరీని ఇస్తున్నాం. సో శాలరీని ఇచ్చే ముందు హైట్ని. సో ఎంటర్ యువర్ హైట్. స్కాన్ఎఫ్లో పర్సంటేజ్ హైట్ అనేది మనకు ఫ్లోట్ పాయింట్, సో %fని యూజ్ చేస్తాం. సో కామా పెట్టుకొని అండ్ రిప్రజెంట్ హైట్. అండ్ మనం ఇంకా లాస్ట్ 2 ఉన్నాయి. ప్రింట్ఎఫ్ డబల్ కోట్స్ ఎంటర్ యువర్ శాలరీ. స్కాన్ఎఫ్లో %LF అనమాట. సో మనం LFని డబల్ కోసం యూజ్ చేస్తాం. సో మనం డబల్ని యాక్సెస్ చేయాలంటే మనం LFని యూజ్ చేయాలి. సో కామా పెట్టుకొని అండ్ రిప్రజెంట్ శాలరీ. లాస్ట్గా ప్రింట్ఎఫ్ డబల్ కోట్స్ ఎంటర్ యువర్ ఫోన్ నెంబర్. అండ్ లాస్ట్గా స్కాన్ఎఫ్ డబల్ కోట్స్ %LU అనమాట. సో అన్సైన్డ్ లాంగ్ అంటే మనకి LUని యూజ్ చేసి మనం యాక్సెస్ చేస్తాం. అండ్ కామా పెట్టుకొని అండ్ రిప్రజెంట్ PHNO అండ్ ఎండింగ్ విత్ సెమీకోలన్. మనం ఒకసారి ఈ ప్రోగ్రామ్ని రన్ చేసి చూద్దాం. ఎస్, మనకి ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. సో రోహిత్, సమ్ ర్యాండమ్ నేమ్, ఏజ్ 21. ఇక్కడ చూస్తే మీరు మనకి వెంటనే జెండర్ తర్వాత ఇంకా మనం ఇన్పుట్ ఇవ్వకుండానే మనకి హైట్ ప్రింట్ అయిపోయింది. ఇలా ఎందుకు జరిగిందంటే
మనం జెండర్‌ని ఇక్కడ క్యారెక్టర్‌లో ఇచ్చేటప్పుడు %c ముందు స్పేస్‌ని యూజ్ చేయాలి. సో, రన్ చేస్తే నేమ్‌ని అడిగింది. సో, మనం సమ్ ర్యాండమ్ నేమ్‌ని ఇద్దాం. లైక్ రోహిత్. అండ్ ఏజ్ 21. అండ్ ఇప్పుడు చూడండి మనకి మేల్ ఆర్ ఫీమేల్ అనేసి ఇచ్చింది. నెక్స్ట్ లైన్ ప్రింట్ చేయకుండా. సో, ఇక్కడ మనం ఒక సింగిల్ లైన్‌ని వదిలాం కాబట్టే మనకి ఇక్కడ ఆ స్పేస్ అది ప్రింట్ అయిందనమాట. ఆ సింగిల్ లైన్ మనం వదలకపోతే మనకి న్యూ లైన్ ప్రింట్ అయిపోయేది. సో, ఎం. అండ్ హైట్ 5.7. అండ్ సాలరీ సమ్ ర్యాండమ్ సాలరీ. ఫోన్ నెంబర్ లైక్ సమ్ ర్యాండమ్ ఫోన్ నెంబర్. మనం స్కాన్‌అప్ ఫంక్షన్ యూజ్ చేసి డేటా టైప్స్‌కి వాల్యూస్‌ని అసైన్ చేసేసాం. మీరు జస్ట్ ప్రింట్‌ఎఫ్ ఫంక్షన్‌లో ఆ డేటా టైప్స్‌ని మనం ఏ డేటా టైప్ సింబల్ యూజ్ చేసి యాక్సెస్ చేస్తామో జస్ట్ దాన్ని యాక్సెస్ చేసి ప్రింట్ చేయండి. ఇది మీకు చిన్న అసైన్‌మెంట్. ఒకవేళ రాకపోతే కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.